ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కవిగా, ఒక సినీ గీత రచయితగా మనల్ని ఓలలాడిస్తున్న శ్రీ సాయి కుమార్ చారి గారు మన ముందున్నారు. వారి కలం పేరు సాయి సిరి అని మనం పిలుచుకునే వారిని ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారి పాటలను, వారు పాటలు రాసేటప్పుడు వారి అంతరంగాన్ని ఈరోజు వారితో ముచ్చటించి మనం తెలుసుకుందాం. నమస్కారం సాయి సిరి గారు. నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నా పేరు సాయి సిరి. మీ పరిచయము, మీ నేపథ్యము, మీరు సినిమా పాటలు రాయాలన్న అభిరుచి గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరించారు. తప్పకుండా. నేను పుట్టింది తాండూర్ కిచ్చన్నపేట్ గ్రామం, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉంది. ఓకే. నాగిరెడ్డిపేట మండల్. అక్కడ పుట్టి పెరిగింది. 7th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను నేను. 8th క్లాస్ నుంచి నాగార్జున సాగర్ రెసిడెన్షియల్లో చదువుకున్నాను. నాగార్జున సాగర్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇంటర్మీడియట్ చైతన్య కాలేజ్. డిగ్రీ వచ్చేసి ఉస్మానియా పీజీ సఫాద్ కాలేజ్. తర్వాత వృత్తిరీత్యా కంసాలి వృత్తి. నాన్నగారు అక్కడ వలస మెదక్కి వచ్చేసారు. మెదక్కి వలస వెళ్ళారు. నాగిరెడ్డిపేట నుండి మెదక్కి వలస వెళ్ళడం జరిగింది. అక్కడ స్థిరపడతారు. ఇక్కడ ఇల్లు పొలాలన్నీ ఇక్కడ. మీరు వాస్తవ్యం మాత్రం తాండూరు దగ్గరే, తాండూరు కిచెనపేట. అక్కడ వృత్తిరీత్యా మాత్రం అక్కడ వలస వెళ్ళడం జరిగింది. ఉద్యోగం నేను అప్పుడు డిఎస్సి 98 డిఎస్సిలో అక్కడే సెలెక్షన్ కావడం జరిగింది. అక్కడే ఉపాధ్యాయునిగా జాబ్ పొందడం జరిగింది. తర్వాత చిన్న ఉన్నప్పటి నుంచి నాకంటే కవితలు రాయడం పాఠశాల స్థాయిలో. అక్కడ కర్నాల విఠల్ గారని తెలుగు పండిత్ గారు, ఓకే, తాండూరులో. ఇప్పుడు అతను నిజామాబాద్లోనే ఉన్నారు. రిటైర్డ్ టీచర్. ఆయన ప్రోత్సాహం. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో జగన్ గారు అని, కృష్ణమూర్తి తెలుగు టీచర్ల యొక్క ప్రభావం నా మీద బాగుంది. ఏదైనా పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు జరుగుతుంటే నాతో రాయించేవారు, యాంకరింగ్ చేయించేవారు. చిన్నప్పటి నుంచే మీకు ఆసక్తి ఉందన్నమాట. అదే ఆసక్తి తర్వాత పాఠశాల టీచర్ అయిన తర్వాత రాయడము, కవితలు రాయడము, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నాతోనే సన్మాన పత్రాలు రాయడం అలా జరుగుతున్న సందర్భంలో అంటే నాకు ఫస్ట్ నుంచి ఈ రచన వ్యాసంగం మీద కొంచెం బాగా అభిరుచి ఎక్కువ. గొప్ప గొప్ప వాళ్ళు అన్ని చదవడం, పుస్తకాలు చదవడం, ఏదైనా చిన్న పత్రిక అయినా సరే చదవకుండా వదిలిపెట్టాను. ఇప్పటికైనా అదే అభిరుచి. ఇంట్లో ఫస్ట్ నుంచి ఒక చిన్న గ్రంథాలయం ఉంటుంది, అన్ని బుక్స్, ఎక్కడ బుక్స్, పుస్తకాల సేకరణ, ఇవన్నీ ఖాళీ సమయాల్లో పుస్తకాల చదవడం అనేది నాకు చాలా ఇష్టం. ఇక చదవడము. ఇప్పుడున్న పిల్లలు పుస్తకాలు చదవమంటే కూడా చదవడం ఇష్టం లేదు, కానీ చదవడం వల్ల ఏంటంటే ఒక సృజన ఏర్పడుతుంది, కొత్తగా ఎలా చేయాలి అనే సృజన ఏర్పడుతుంది, ప్రపంచం తెలుస్తుంటారు. ఆ సందర్భంలో మురళీధర్ గారు అని మా బంధువు ఒక అతను, చక్రి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేది. అప్పుడు నా పేపర్లలో వచ్చేది, మెదక్ జిల్లా ఈనాడులో చాలా కవితలు వచ్చేది ప్రతి సందర్భంలో. అతను ఇంత బాగా రాస్తున్నారు కదా మీరు, ఒకసారి రండి అని చెప్పేసి పిలిచారు. అక్కడికి రాసిన తర్వాత అక్కడ కొన్ని డెమో సాంగ్స్ రాయించారు. నాకు అప్పటికి ట్యూన్కు రాయడం రాదు సాంగ్స్. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ప్రతి సెకండ్ సాటర్డే వెళ్ళి, సెకండ్ సాటర్డే సండే ఉండి ట్యూన్కు రాయడం, ఎలా సాంగ్ వాళ్ళ ట్యూన్కి తగ్గట్టుకు ఎలా రాయాలి, పదాల కూర్పుని ఎలా చేయాలి అనేది అక్కడ ఒక 2 years బాగా నేను ప్రాక్టీస్ చేశాను. ఆయనకు డెమో సాంగ్స్ అవసరం ఉంటుండే, నేను రాస్తుంటే. ఇప్పుడు నన్ను బాగా అక్కడ తర్ఫీ చేశారు. అంటే మీలో ఉన్న దాన్ని కవితను పాటగా స్కిల్ని వాళ్ళు పాటగా ఎట్లా మలుచుకోవాలనేది, ఎలా పంచి ఉండాలి పాటలో, ఎలా ఉండాలి. తర్వాత అదే సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ గీత రచన మీద ప్రభుత్వం వారే 15 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో నేను రాసిన కవితలు పంపడం వల్ల నేను సెలెక్షన్ అయినాను. 15 రోజుల తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్ పెట్టారు సర్టిఫికేట్ కోసము. అందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సీనారయ్య గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు నాకు కొంచెం
ఇంకా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే సందర్భంలో జై శ్రీనివాస్ గారు అని దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మన పాట పాడిన ఆయన దగ్గర జై సినిమాలో పరిచయం అండి. అక్కడ సింగర్ పరిచయం అయిన తర్వాత ఆయన స్నేహంలో ఆయననే నన్ను బాగా ప్రోత్సహించింది. ఓకే. అప్పుడు నేను ఒక పాట రాశాను, తెలంగాణ జనని నీకు వందనం అని ఒక పాట రాశాను. ఆ పాట చూసి ఇంత బాగుంది, దీని ఏ విధంగా చేద్దాం, పాటగా చేద్దాం అని చెప్పేసి ఆయన్నే ట్యూన్ చేసి ఆయన్నే పాడిండు. ఆ పాట చాలా ఫేమస్. అంటే తెలంగాణ 2014లో 60 వాళ్ళు ఆ పాటను బాగా ప్రచారం చేసిండు. బాగా ప్రచారం చేసి స్కూళ్ళల్లో కూడా కొంతమంది విద్యార్థులు పాడడము, ప్రైజులు రావడం, ఆ పాటకు తెలంగాణ పునర్నిర్మాణ గీతంగా రాశాను నేను. అది ప్రభుత్వం దగ్గరికి వాళ్ళు ఎవరన్నా ఆదరిస్తారేమో ఈ పాటను అనుకున్నాం, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ పాట మాత్రం బతికింది. అప్పటి నుంచి కొంచెం అంటే పాట ద్వారా ఇంత గుర్తింపు వస్తుంది అనేది అప్పుడు నాకు తెలిసిందన్నమాట. ఆనందం. పాటలు అప్పుడు బోలే గారు, బిగ్ బాస్లో బోలే గారు మా మొదటి అవకాశం బిక్కు రాతల్లో గెలిచేటట్టే ఆడరా, నిలిచేటట్టే పాడరా, జీవితమే ఒక మట్టి అయ్యే వరకే జీవితము లోపే ఏదో ఒక చరిత్ర సృష్టించు అనే ఒక సందర్భం. అది సందర్భం ఎందుకు వచ్చిందంటే అందులో హీరో గారు ఏం చేస్తారంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటాడు. వాళ్ళు ఒక తాండా నుంచి వచ్చిన ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఐఏఎస్ కోసం పోరాడుతుంటాడు, సివిల్స్ కోసం. అప్పుడు ఆయనను ప్రేరణ చేయడానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనమాట. ఆయన పడుతున్న కష్టాలకు అలసిపోతున్న సమయంలో గెలిచేటట్టే ఆడరా, నిలిచేటట్టే పాడరా, జీవితమే ఒక ఆటరా అని ఆ లీడ్ తీసుకొని రాస్తే డైరెక్టర్ గారు బాగుంది అని చెప్పేసి ఆ ఇన్స్పిరేషనల్ కోసం పెట్టిన సాంగ్. అప్పుడు బోలే గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన తర్వాత నన్ను బాగా ప్రోత్సహించడం బోలే గారు. తర్వాత ఆయన చేస్తున్న సినిమాల్లో ఒక్కొక్క పాట నాతో రాయించడం మెల్లగా. తర్వాత రామనాయుడు గారు కూడా పాటలు చూసి ఒకసారి స్టూడియోకి ఒక 5 days అక్కడ నన్ను తీసుకెళ్లారు సార్. అక్కడ ఒక సినిమా కోసం స్టోరీ డిస్కషన్ జరుగుతుంటే నేను రాశాను అందులో ఒక పాట. అది ఏదో కారణాల చేత మొత్తం అయితే అది బయటకు రాలేదు సినిమా. ఆ విధంగా అక్కడ అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత అంతకుముందే నాకు రాష్ట్ర స్థాయిలో దాశరథి అవార్డు కోసము పంపిమని చెప్పారు కవితలు. అప్పుడు నేను ఒక కవిత పేపర్లో వచ్చిన కవితలు 1 నుంచి 10 దాకా పంపాను. అందులో ఉమ్మడి రాష్ట్రంలో దాశరథి కృష్ణమాచార్య అవార్డు తీసుకున్న అతి పిన్న వయస్కుని, అంటే ఒక 30 సంవత్సరాల లోపే ఉన్నవాడిని నేను. అందరూ 70 సంవత్సరాలు నుంచి కవులు పెద్ద వాళ్ళ మధ్య చిన్న పిల్లగాడిని తీసుకోవడం, అది నారాయణ రెడ్డి గారు కూడా అనడం చాలా చిన్న ఏజ్లో తీసుకుంటుండే ఈ అబ్బాయి అని. అది కూడా కొంచెం ఆయన చేతుల మీద తీసుకోవడం ఏదో ఉత్సాహం. ఇవన్నీ అంటే పాట అయింది సార్. పాట మీద నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే మనం వెళ్ళిన మన పాట అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఒక 100 పాటలు రాయాలి, మంచి పాటలు. తెలంగాణ జనని నీకు వందనం లాంటి పాటలు, సమాజంకు ఉపయోగపడే పాటలు, మోటివేషనల్ సాంగ్స్. ఎక్కడికించి ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే అభివృద్ధి చెందే సందర్భంలో కానీ మన పాట అతనికి కొంచెం ప్రేరణ కావాలి, అక్కడ మనం ఉండాలి అనేది ఉద్దేశం. అది కేవలం పాట ద్వారానే సాధ్యమవుతుంది. అది జానపదమైన సినిమా పాట అయినా. సినిమా పాటల్లో ఒక్కోసారి మనం అనుకున్న పాటలు రాయకపోవచ్చు, కమర్షియల్ పాటలు రాయొచ్చు. దానికి నిర్మాత చెప్పినట్టుగా, దర్శకుడు చెప్పినట్టుగా, అక్కడ సినిమాలో ఉండే సందర్భాన్ని తగ్గట్టుగా రాస్తామేమో. కానీ మన అభిరుచికి తగ్గ పాటలు పడుతుంటాయి మనకు. అంటే ప్రయత్నం చేయంగా ఎక్కడోసారి అవకాశాలు వస్తుంటాయి, అప్పుడు వినియోగించుకోవాలి కంపల్సరీ మనం. దానికోసము ఎప్పుడైతే నేను ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ వృత్తిపరంగా ఉపాధ్యాయునిగా న్యాయం చేస్తూ ప్రవృత్తి నా ఇష్టమైన ప్రవృత్తి రచన, దాన్ని కాపాడుకోవడానికి ఈ సినిమా పాటలు, ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ సాంగ్స్ నేను 100-150 దాకా రాశాను సార్. మన కల్చర్కి సంబంధించి బతుకమ్మ పాటలు, రామన్న ఉయ్యాలో పాట, జయహో గౌరమ్మ బతుకమ్మ పాట, ఇవన్నీ నేను రాసిన పాటలు. 6TV కోసం చాలా ఇంచుమైన సాంగ్స్ అన్ని నేను రాసినాయి. చాలా HMTVకి, 6TVకి, తర్వాత TSATకు. దీంతోపాటు నేను వృత్తిపరంగా విద్యాశాఖకు సంబంధించిన బడిబాట సాంగ్స్ కూడా నేనే రాసి, నేను సుద్దాల అశోక్ తేజ సార్ రాశారు. అది యశోకృష్ణ సార్ మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత నందన్ రాజు గారు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ దానికి. అందులో నేను 4 సాంగ్స్ రాశాను. తర్వాత TSAT విద్యార్థులకు ఉపయోగపడే
అవును. దానికి కూడా ఛానల్ అది. దానికి కూడా ఫస్ట్ సాంగ్ నేనే రాశా. టీశాట్ అంటే ఏంటి ఒకసారి అది చెప్పండి, మా శ్రోతలకు కూడా చెప్పండి టీశాట్ గురించి. అంటే ఇప్పుడు టీశాట్ ఇప్పుడు విద్యార్థులు అంటే కాలేజ్ విద్యార్థులు కానీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే విద్యార్థుల కోసము గవర్నమెంట్ ప్రారంభించిన ఛానల్ అది టీశాట్ అనేది. టీశాట్ అవును. అందులో చాలా కార్యక్రమాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు బయట ట్రైనింగ్ పొందడం కంటే రాష్ట్రంలో ఉండే లెక్చర్స్ తోని ట్రైనింగ్ ఇచ్చేవారితోని క్లాసెస్ చెప్పిస్తున్నారు అక్కడ. అవి రికార్డ్ చేసి విద్యార్థులకు ఉపయోగపడే వినిపిస్తున్నారు. అవి విన్న వాళ్ళు చాలా మంది సక్సెస్ అవుతున్నారు. టీశాట్ అనేది ఇంట్లోనే ఉండి మనం ఒక కోచింగ్ సెంటర్ లాగా వినియోగించుకోవచ్చు అందరూ. అది చాలా మందికి ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుంది టీశాట్ యొక్క వాల్యూ ఏందని. చాలా బాగుంది కార్యక్రమాలన్నీ. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ పైన కంప్యూటర్ సంబంధించిన క్లాసెస్ కూడా అన్ని ప్రతి ఒక్కటి టీశాట్ చాలా మంది ప్రొఫెసర్స్తో మంచి గొప్ప ప్రొఫెసర్స్తో వాళ్ళు రికార్డ్ చేసేసి ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసి దాన్ని వాళ్ళు ఎడిట్ చేసి పిల్లలకి లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సార్. అది పాఠశాల స్థాయిలో ఇప్పుడు చాలా మంది పాఠశాల స్థాయిలో అది పెట్టుకుంటున్నారు టీవీలో. టీచర్స్ కూడా టీశాట్ను వినియోగించి పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి క్లాసెస్ అని. ఎక్కడ వాళ్ళు మామూలుగా పేద పిల్లలు కూడా ఉంటారు కదా, కోచింగ్కు పోలేని పిల్లలకు, కోచింగ్ పోయిన పిల్లలకైనా సరే మంచి ఎక్కడ నైపుణ్యం గల ఉపాధ్యాయులు చెప్తారో ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అవుతారు. అది వినియోగించుకోవాలి మన పిల్లలు, తెలంగాణ పిల్లలు వినియోగించుకుంటే బాగుంటుంది. అది ఆ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంది అవన్నీ నేను ఆ పాటలు చెప్పాను. తర్వాత ఇప్పుడు బాగా మంది దానికి ప్రేక్షకులు చాలా మంది ఏర్పడారు. మీరు రాసిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాల ద్వారా విలువైన చాలా విలువైన అసలు కాదు. ఈ పాట ద్వారా ఇంకెక్కువ పాట ద్వారా ప్రచారం జరిగింది. అది ఒక పాట అంటే ఏం సార్, ఎంతో పెద్ద అంశాన్ని ఒక 5 నిమిషాల్లో అర్థమయ్యేటట్టుగా చెప్పే శక్తి ఒక పాటకే ఉంది. ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజల నోళ్ళలో అంటట్టు అది కేవలం పాటకే ఉంది ఆ శక్తి. పాటను ఎవ్వరూ ఆపలేరు అసలు. పండితుడి నుంచి పామరుని వరకు అర్థమయ్యేది ఒకే ఒక సాహిత్య ప్రక్రియ పాట. అందుకే ఇప్పుడు సినిమాలో ఒక పాట కోసం డైరెక్టర్ కానీ కొంత నిర్మాతలు, అభిరుచి గారి నిర్మాతలు రచయితలను బాగా ఇచ్చేస్తారు, అంటే చాలా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఒక పాట ఇస్తే నా సినిమా బతుకుతుందేమో అని. ఆ పాట అటువంటి పాటలు ఉన్నాయి మన రచయితలు, మన కంటే పెద్దవాళ్ళు రాసిన రచయితలు రాసిన పాటలు ఇప్పటికి కూడా నోళ్ళలో ఆడుతున్నాయంటే అది వాళ్ళ యొక్క గొప్పతనం, ఆ కళకున్న గొప్పతనం. అది అంత మంచి పాటలు ఇప్పటికీ. ఒక పాట ఒక వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు ఒక పాట వింటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఒక వ్యక్తి జీవితం మీద విరక్తి పుట్టిన ఒక అద్భుతమైన పాట వింటే నేను సాధించేది చాలా ఉంది, ఇది కాదు అని జీవితం చాలు అనుకున్నప్పుడు మోటివేట్ అయ్యి మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశం, తర్వాత మళ్ళీ స్ఫూర్తి పొందే అటువంటి పాటలు ఉంటాయి. ఒక ఎలాంటి భక్తి లేని నాస్తికుడు కూడా ఒక్కోసారి పాట వినడం ద్వారా మారి మళ్ళీ భక్తి లోకంలోకి మారే అవకాశం ఉంది. నవరసాల్లో ఏ పాట విన్నా సరే ఆ పాటని అన్ని నవరసాలు ఉంటాయి ప్రతి ఒక్క పాటలు సందర్భాన్ని బట్టి, అంటే ఆ సినిమాలో ఉండే సిచ్యువేషన్ బట్టి ఆ పాటలు కొన్ని అద్భుతాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంతే అవి ఇప్పుడు వస్తలేవా అంటే ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇప్పటి పాటలు ఎక్కువ, అప్పటి పాటలు అందుకని ఓల్డ్ పాటలు చాలా మంది వింటారు ఇప్పుడు. ఎందుకోసం అంటే దానిలోని సాహిత్యము చాలా గొప్ప సాహిత్యం ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఎక్కువ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత, తర్వాత నృత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ లిరిక్స్ విని అరే ఇంత అని కొంచెం తగ్గింది ప్రస్తుత పిల్లలకు. కానీ పాటలు ఫస్ట్ లిరిక్స్ అంటే మనసుకు సంబంధించింది. సంగీతం అనేదేమో హృదయానికి సంబంధించింది. ఆ రెండు మేళవించి ఎప్పుడైతే మానసికంగా వాళ్ళు సంసిద్ధులు అవుతారో ఖచ్చితంగా ప్రతి పాట ఒక గొప్ప అద్భుతమే, అంటే మనిషిని మార్చడంలో ఒక అద్భుతమైన శక్తి ఉంది పాటలో. అందుకనే ఇప్పుడు జానపదాలు అంటే ఆ జనాల నుంచి వచ్చిన పాటలు కదా. మా గురుగారు సుద్దాల అశోక్ తేజ గారు, ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను చాలా రోజులు. ఇప్పటికి కూడా ప్రతిరోజు సార్ మాట్లాడుతుంటాడు. నేను కూడా ఏదన్నా పాట పంపిస్తుంటాను, ఏదైనా లోపాలున్నా చెప్తుంటాడు నాకు, సాయి అట్లా కాదా ఇట్లా చేయాలి, ఎలాంటి పదాలు వాడాలి. సార్ ఏం చెప్తానంటే నువ్వు ఒక పాట రాస్తున్నప్పుడు అదే సందర్భం ఉంది, దానికి సంబంధించిన పదాలన్నీ నీ చుట్టూ తిరుగుతుండాలి అన్నీ, దానికోసం నువ్వు ఎప్పుడు పదాలు అన్వేషణ చేస్తుండాలి అంటాడు.
ఒక్క పదం సెట్ కాదు ట్యూన్లో, ఒక్క పదం కాకపోతే 100 పదాలు రావాలి. అలాంటి పర్యాయ పదాలు నీ మైండ్లో ఎప్పటికీ ఒక నిఘంటువులాగా ఉండాలని చెప్తాడు. దానికోసం నేను సార్ చెప్పకుండా అప్పుడు కూడా నేను పదాల కోసం ప్రతి పత్రికలు, కొత్త కొత్త పత్రికలు అన్ని, తర్వాత పేపర్స్, బుక్స్, అలా కొత్త పదం ఏమొచ్చింది, ఆ శబ్ద సౌందర్యం ఏముంది, సరళ పదమే ఎక్కువ మటు పాటలన్నీ సరళ పదాల్లో ఉండాలి. సరళ పదాల్లో ఉంటే తొందరగా ఎక్కువగా ట్యూన్లో రీచ్ అవుతుంటే అందరు పాడుకోవడానికి కూడా అందరికి బాగుంటుంది. సామాన్య పామరుడికైనా అర్థమైతే వాడుక భాషలోనే చాలా గొప్ప గొప్ప పదాలు ఉంటాయి. అవునండి, అవిటిని పట్టాలి. దాన్ని మనం పాట రూపంలో చేసి ఒక మంచి భావాన్ని తయారు చేసి ప్రజలకు అందిస్తే అది ఎప్పటికీ నిలిచిపోతుంది పాట. అటువంటి పాటలు రాయడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి పాటలు అవకాశం కోసం, అటువంటి పాటలు రావడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 20 సినిమాల వరకు రాశాను. ఇప్పుడు ప్రస్తుతము ఒక 3 సినిమాలకు రాస్తున్నాను. ఒక సినిమాకి సింగిల్ కార్డ్ రాశాను, అంటే అది షూటింగ్ దశలో ఉంది. ఇంకా వస్తాయి, అంటే మంచి పాటలు వస్తాయని ఆశా దృక్పథంతో ఉన్నాను. నేను మామూలుగా ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతికి సంబంధించిన బోనాల సాంగ్ పెద్ద హిట్, డమ 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 అని ఒక పాట రాశాను జయ శ్రీనివాస్ గారు. తర్వాత రామన్న ఉయ్యాలో అని బతుకమ్మ పాట రాశాను, జయ ఓ శ్రీ గౌరమ్మ అని బతుకమ్మ పాట రాశాను. ఇప్పుడు కూడా సంక్రాంతి పాటలు రాశాను చాలా. అంటే ప్రతి పండగకు యూట్యూబ్ వాళ్ళు చాలా నన్ను సంప్రదిస్తుంటారు. ఇప్పటికైతే ఏ పాట రాసినా లిరిక్స్ బాగున్నాయి అని ఒక పేరైతే వచ్చింది. ఇప్పటి వరకు అంతవరకు వచ్చింది. అది కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ నిలబెట్టుకుంటూ ఇంకా మంచి పాటలు అందియాలని నేను కోరుకుంటా. అది నా ఆశ. అయితే మీరు దాదాపుగా యూట్యూబ్కి కానీ, టీశాట్కి కానీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ చాలా పాటలు రాశారని చెప్తున్నారు కదా. ఈ పాటలు అన్నిట్లో మీకు సినిమా పాటలు దాదాపు 20 సినిమాలుకి గీతాలు రాశారు. ఈ పాటలు అన్నిట్లలో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? అందులో కొన్ని లిరిక్స్ కూడా మా శ్రోతలకు వివరిస్తారండి. బాగా నచ్చిన పాట అంటే ప్రతి పాటని ఇష్టంగానే రాస్తాను. ఇష్టంగా అక్కడ ఉన్న సందర్భాన్ని, ప్రతి పాటకు ప్రాణం పోయా. ఇప్పుడు చంద్రబోస్ గారు అన్నట్టు ప్రతి పాట కూడా ఒక తల్లికి పురిటి నొప్పులు పడేటట్టు ప్రతి రచయిత ఎవరైనా సరే అది ప్రజల్లోకి వెళ్ళడంలో అది లోపం ఎక్కడ జరుగుతుందంటే ఆ సినిమా హిట్ కాకపోవడమా, లేదా ఆ సినిమా విడుదల కాకపోవడమా, లేదా ఒక విడుదలైనా కూడా ప్రజలు లోకి అంటే ఒక పాట పోవాలంటే సినిమా ఇట్టు కావాలని ఏం లేదు, కథ బాగున్నా వెళ్తుంది. ఒక ఇప్పుడు మాధ్యమాల ద్వారా కూడా వెళ్తుంది పాట బాగుంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారు. నేను రాసిన పాటల్లో అంటే సినిమా పాటల్లో కొన్ని ఎక్కువ మట్టుకు ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాల్లో ఫస్ట్ బిక్కు రాథోడ్ మా బోలే గారు, ముఖ్యంగా నన్ను ప్రోత్సహించేది ఎక్కువ బోలే గారు. ప్రతిభ బిక్కు రాథోడ్ సినిమాలు గెలిచేటట్టే ఆడరా నిలిచేటట్టే ఆ పాట, అది నాకు చాలా ఇష్టమైన పాట. గెలిచేటట్టే ఆడరా నిలిచేటట్టే పాడరా, జీవితమే ఒక ఆటరా జీవనమే ఒక పాటరా. ఓ డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్, ఓ డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్, లైఫ్ స్టోరీకి గొప్ప రైటరు నీకు నువ్వేరా. లైఫ్ గేములు లవ్ సూత్రమే నువ్వు చేసరా. గెలిచేటట్టే ఆడరా నిలిచేటట్టే పాడరా, జీవితమే ఒక ఆటరా జీవనమే ఒక పాటరా. బ్రహ్మ నచ్చి బొమ్మ చేసి ప్రాణమల్లి పంపెరా, అమ్మ నీడై నాన్న తోడై ప్రాణమల్లి పెంచెరా. మనిషి పుట్టుకే వరమురా మట్టయ్యే వరకే నీదిరా, మనిషి పుట్టుకే వరమురా మట్టయ్యే వరకే నీదిరా. ఆ పైన ఉండాలంటే చరిత్రని సృష్టించరా. గెలిచేటట్టే ఆడరా నిలిచేటట్టే పాడరా, జీవితమే ఒక ఆటరా జీవనమే ఒక పాటరా. ఓ డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్, లైఫ్ స్టోరీకి గొప్ప రైటరు నీకు నువ్వేరా.
లైఫ్ గేములు లవ్ సూత్రమే నువ్వు చేర్చరా, నవ్వు నవ్వించరా, నవ్వుల పాలి కాకురా, నవ్వు నవ్వించరా, నువ్వు నవ్వుల పాలి కాకురా. అంటే నేను కూడా ఒకానొక సందర్భంలో ఏముంది ఎంత ఈ పాట కోసం ఇన్నిసార్లు తిరగడము ఇవన్నీ అంటే నిరుత్సాహపడిన సందర్భంలో నేను వింటాను నా పాట నేనే వింటాను. అంటే వేరే రచయితల పాటలు వింటాను, నేనే రాసిన కదా, నేను స్ఫూర్తి పొందకపోతే ఇంకోరు పొందుతారు కొత్త అన్నట్టుగా. అది తర్వాత నేను తెలంగాణ జననీకి వందనం రాశాను. అది ఒకసారి మీరు అనుమతిస్తే నేను ఖచ్చితంగా అదొకసారి మనం అంటే సాహిత్యం పరంగా నాకు బాగా నచ్చిన పాట తెలంగాణ జననీకి వందనం. అది పునర్నిర్మాణ గీతం కోసం రాసిన సార్. పిల్లలు ప్రతి ఒక్కరు పాడుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి, అసలు తెలంగాణ ఎంత కష్టపడుతూ వచ్చింది, దాన్ని కాపాడుకోవాలనేది ఒక స్ఫూర్తి వస్తుంది. తెలంగాణ జనని నీకు వందనం, తెలంగాణ పుడమి ఓ వజ్రమందిరం, మాతృభూమి రుణము తీర్చు నీ పిల్లలం, పుణ్యభూమి చరిత కొరకు పునరంకితం, భావి భరత దిక్కులం తెలంగాణ బిడ్డలం, నవ్య చరిత లిఖించే స్వర్ణశిర చుక్కలం అని రాశా పల్లవి. భాగ్యనగరమే కిరీటంగా ధరిస్తివమ్మ, సింగరేణినే ఉంగరముగా తొడిగినావమ్మ, మెడలో మణిహారాలై మెరిసెను నీ జిల్లాలు, సుందర నదులన్నీ నీ జడలో సుమహారాలు, గోదావరి కృష్ణమ్మతో నిత్యము అభిషేకమై, మాగా నీ నేలమ్మగా మారిన ధన రాశివై, ప్రకృతే పట్టువై నీ మేనుకు వస్త్రమై, సంస్కృతే వర్ణమై నీ నుదిటికి తిలకమై, బతుకమ్మ పువ్వులతో నిండుగా శోభిస్తూ, బంగారు పంటలెన్నో దండిగా మాకిస్తూ, దైవమై వెలిసితివమ్మ త్యాగధరణివై వెలిగితివమ్మ, తెలంగాణ జననీ నీకు వందనం, తెలంగాణ పుడమి ఓ వజ్రమందిరం, జానపదమునే జావలీగా పాడితివమ్మ, రాణి రుద్రముగా ధీరత్వము చూపితివమ్మ, పోతన నేర్చెను నీ ఒడిలో ఓనమాలు, కుమరం భీముడు నీ మదిలో చైతన్యము, నీ పల్లె పట్టణము మానవతకు ఆలయమై, మా ఆట పాటలు నీ మనసుకు ఆహ్లాదమై, స్నేహమే లోకమై నీ సేవకు ఏకమై, జాతికే గర్వమై తెలంగాణ బిడ్డలమై, లౌకికమే ఐక్యమనే నీతిని పాటిస్తూ, భరతమాత మురిసిపోయే ప్రగతిని సాధిస్తూ, ధన్యమై పోతామమ్మ జన్మ అంకితమే చేసేదమమ్మ అని రాశాను. ఈ పాట జయ శ్రీనివాస్ ఇప్పుడు ఆయన కరోనాలో మనకు దూరం అయ్యాడు శాశ్వతంగా. ఆయన చాలా మనసు పెట్టి పాడారు సార్. ఇది ఎన్నో ప్రోగ్రాంలలో ఈ పాట పాడారు. ఆయన గొంతు ద్వారా ఈ పాట వింటే అసలు కొంచెం ఒక తన్మయత్వంలో వస్తుండే, అంటే రోమాలు నిక్కబొడిచేలాగా పాడింది ఆయన. అంత గొప్ప గాయకుడు మన మధ్య లేకపోవడం నిజంగా ఒక స్నేహితుడు నేను కోల్పోయాను. కానీ నన్ను మాత్రం ఆయన ఇక్కడ సినీ గీత రచయితగా పరిచయం చేసిన గొప్ప మహానుభావుడు. ఆయన పాట మాత్రం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇప్పుడు ప్రతి జెండా వందనంకు 15th ఆగస్టు కానీ 26 జనవరి కానీ దేశం అన్నదే తేజం అన్నదే ఎగురుతున్న జెండా మనదే, ఆ పాట లేనిది అంటూ ఉండదు. ఏ స్కూల్ ఉండదు, ఎక్కడ ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ పాట విని ఆనంద పొందుతా. అంటే అంత గొప్ప స్నేహితుని కోల్పోయినా ఆయన కోసమన్నా నేను మంచి మంచి పాటలు ఆయన ఉన్నప్పుడు అంటుండే నాకు, సాయి గారు పాటనే మనం ఎప్పటికీ శాశ్వతంగా బతికించేది. నేను గాయకుని కాబట్టి ప్రతి పాటను ప్రాణం పెట్టి పాడతాను, నువ్వు కూడా ప్రతి పాటను ప్రాణం పెట్టి రాయి. ఇక్కడ పాట రాస్తే డబ్బులు వస్తాయా, రెమ్యునరేషన్ ఇస్తా, అది కాదు. పాట అవకాశం రావడమే మనకు పెద్ద ఒక వరం. ఆ వరంను మనం కాపాడుకోవాలి. ప్రతి పాటను మనం రాయాలి, మీరు రాయాలి, నేను పాడాలి అనేవాడు ఆయన ప్రస్తుతం లేడు సార్. ఆయన నిజంగా ఆయన ఉంటే ఇప్పుడు చాలా ఇంకా నేను చాలా అవకాశాలు వచ్చేది నాకు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లోనే ఉండేది. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసింది కూడా ఆయనే నన్ను. అంటే సినిమాల్లో 1-2 పాటలు కాకుండా పూర్తిగా ఒక సినిమా మొత్తం పాటలు రాసింది ఏదైనా సినిమా మీద ఉందా? అది ఇంక విడుదల కాలేదు సార్. వైశాల్యపురంలో ఊర్వశి అని పూర్తిగా రాశాను. ఇప్పుడు శాసనం అనే ఒక సినిమాకు అందులో 3 సాంగ్స్ రాస్తాను. అవి రాబోయే సినిమాలు. తర్వాత ఇంకొకటి సైకిల్ ట్యాక్సీ అనేది ఒక సినిమాకు రాస్తున్నాను. తర్వాత రాయలసీమ రాంబాబు అని ఒకటి రాశాను. ఇంకా ఒక 4-5 సినిమాలు రిలీజ్ కానీ కూడా ఉన్నాయి. అది ఒక 5 కూడా రాశాను. అది ఇంకా మొత్తం ఒక భాషలో విడుదలైంది, కన్నడలో.
తమిళ్లో కూడా రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మామూలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి. అదే అండి, మీరు డోరా సినిమాకి పాటలు రాసినట్టుగా మేము విన్నాము. అవును సార్. అయితే ఈ డోరా సినిమాలో ఏ పాటలు రాశారు, వాటి గురించి కొద్దిగా ఆ సందర్భం గురించి కూడా మాకు చెప్పండి. చెప్తాను సార్. డోరా సినిమా అంటే నేను ఇట్లా పాటలు రాస్తున్న క్రమంలో ఒకరోజు మన యశోకృష్ణ గారు, గోరంటి యశోకృష్ణ గారు, సాయి ఒక పాట ఉంది పెద్ద సినిమా నయనతార గారికి అంటే ఎప్పుడు కావాలి సార్ అని అడిగారు నన్ను. ఎప్పుడు కావాలి అంటే నాకు 1 డేలో కావాలి అన్నారు. ట్యూన్ ఉంది రెడీగా, ఆల్రెడీ చంద్రబోస్ గారు రాశారు 2 సాంగ్స్, భువనచంద్ర గారు రాశారు. ఈ ఒక్క పాట ఎందుకో చంద్రబోస్ గారి దగ్గరికి పోయింది. అది ఆయన సార్ బిజీ ఉంటాడు కాబట్టి అదేదో ఆ అవకాశం అదృష్టం నాకు రావడం కోసం అనుకుంటాను నేను. ఇది ఉంది రాయగలుగుతావా అన్నారు. అది చాలా ఫాస్ట్ బీట్ సాంగ్, చేంజింగ్ సాంగ్. అది డోరాలో కథ పరంగా అది విలన్స్ ఎవరైతే ఉంటారో ఆత్మ ఉంటుంది. డోరా ఒక కార్లో ఒక ఆత్మ ఉంటుంది. వాళ్ళు చంపడానికి ఆ ఆత్మనే, ఒక అమ్మాయి ఆత్మ వెంటాడుతుంటుంది. ఆ వెంటాడే సందర్భంలో చివరిలో వాళ్ళని వెంటాడి చంపడానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఆ పాట రూపంలో వెళ్ళాలన్నమాట. వీళ్ళు కారు వెళ్తుంటుంది, వాళ్ళు ఆ 2 కార్లు వెళ్తుంటుంది. అప్పుడు రా 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 అని ఒక సాంగ్ రాశాను నేను. డోరా, వాణ్ణి వేరే ప్లాన్తో వేద్దాం, ఓకేనా? రా 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 స్పీడుగా రా, పాత బాకి తుడిమి వేస్తారా. రా 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 పోటుగా రా, పోటీ పడి ఓటమితో పోరా. రా 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 స్పీడుగా రా, పాత బాకి తుడిమి వేస్తారా. రా 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 పోటుగా రా, పోటీ పడి ఓటమితో పోరా. పేటల్లోనే ఉన్నాను అంటూ చూసిపోతాను, సత్తా ఎంతో చూపేటి చేసే ఇదిరా. పాత లెక్క తీర్చేటి బంతు వచ్చి వచ్చాను, నిన్ను ఫినిష్ చేసేటి బేట ఇదిరా. పేటల్లోనే ఉన్నాను అంటూ చూసిపోతాను, సత్తా ఎంతో చూపేటి చేసే ఇదిరా. పాత లెక్క తీర్చేటి బంతు వచ్చి వచ్చాను, నిన్ను ఫినిష్ చేసేటి బేట ఇదిరా. రాకెటల్లే దూసుకొచ్చే డోరా, మిస్సే కాబురా. లాంచరల్లే నిన్ను చేరే డోరా, లైఫ్ క్లోజ్ రా. రాకెటల్లే దూసుకొచ్చే డోరా, మిస్సే కాబురా. లాంచరల్లే నిన్ను చేరే డోరా, లైఫ్ క్లోజ్ రా. రాకెటల్లే దూసుకొచ్చే డోరా, మిస్సే కాబురా. లాంచరల్లే నిన్ను చేరే డోరా, లైఫ్ క్లోజ్ రా. రా 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 స్పీడుగా రా, పాత బాకి తుడిమి వేస్తారా. రా 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 పోటుగా రా, పోటీ పడి ఓటమితో పోరా. పేటల్లోనే ఉన్నాను అంటూ చూసిపోతాను, సత్తా ఎంతో చూపేటి చేసే ఇదిరా. పాత లెక్క తీర్చేటి బంతు వచ్చి వచ్చాను, నిన్ను ఫినిష్ చేసేటి బేట ఇదిరా. పేటల్లోనే ఉన్నాను అంటూ చూసిపోతాను, సత్తా ఎంతో చూపేటి చేసే ఇదిరా. పాత లెక్క తీర్చేటి బంతు వచ్చి వచ్చాను, నిన్ను ఫినిష్ చేసేటి బేట ఇదిరా.
అది సినిమాలో మంచి అప్పుడు అందరు ప్రేక్షకులు అట్లా ఉత్సాహంగా చూసే పాట అన్నమాట. ఉరుతలు పాట అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అంటే పెద్ద సినిమా కాబట్టి అన్ని థియేటర్స్లలో రిలీజ్ అయింది. నయనతార గారు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే ఉన్నారు అందులో. అది ఇంకా అంటే నేను అనుకున్న ఇంకా మంచి పెద్ద సినిమాలు నాకు పడలేవు అనేది ఒక అసంతృప్తి అయితే ఉంది. అంటే పెద్ద హీరోకి రాయాలి, అది రాయాలి అంటే ఇవన్నీ అనుభవాలు కావాలి, ఒకటేసారి రావు. దానికోసం అనుభవం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ యూట్యూబ్ సాంగ్స్ ద్వారా కానీ వచ్చిన సినిమా అవకాశాల ద్వారా కానీ ఏ పాట అయినా సరే మనం రాసిన సాహిత్యపరంగా ఎవరు వంక పెట్టద్దు అనేది నా కాన్సెప్ట్. ఇక్కడ లోపం ఉండొద్దు, ఎందుకంటే అది కొన్ని లక్షల మంది వింటారు. ఒక్క వాక్యమైనా కూడా తప్పు ఉండొద్దు, సందర్భం ఉండాలని చాలా అంటే ఉండొచ్చు, అంటే నాకు తెలియకుండా కొన్ని జరగవచ్చు. డైరెక్టర్ గారి దృష్టిని కూడా ఓవర్లుక్ పోవచ్చు ఒక్కోసారి. అట్లా పోయినప్పుడు రికార్డింగ్ వరకు ప్రయత్నం చేస్తుంటాను నేను రాసిన సాంగ్స్ మన సింగర్స్ పెద్ద సింగర్ అనుదీప్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన సింగర్స్ కొత్త సింగర్స్ కానీ చాలామంది పాడుతున్నారు. వాళ్ళు పాడేటప్పుడైనా నేను ఉంటాను అక్కడ, పదాలు స్పష్టంగా పలుకుతున్నారా లేదా. ఆ ట్యూన్లో ఒక్కోసారి ట్యూన్లో పడని పదాలు ఉంటే కొంచెం జంప్ అవుతుంటాయి పదాలు, దానివల్ల భావము చెడిపోతుంటుంది. అలా కాకుండా నేను ఆ పదాలు మార్చడానికి కూడా అక్కడ వెళ్తాను. నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా రికార్డింగ్ అప్పుడు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను మ్యూజిక్ డైరెక్టర్ రమ్మంటారు వాళ్ళు కూడా. ఒకవేళ నాకు వీలు కానప్పుడైనా సరే రికార్డింగ్ వాళ్ళు మార్చుకుంటారు టైం. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్. ఒక పాట బయటకు రావాలంటే సాధ్యమైనంత వరకు అందరూ జాగ్రత్తగా తీసుకుంటాం. ఎవరి పాత్ర వాళ్ళు పర్ఫెక్ట్గా పోషిస్తారు. కానీ అందరు ఇప్పుడు ఏమంటారంటే రచయితలు మీరు తెలుగు పదాలే రావాలి అంటారు, కానీ మాకు కూడా తెలుగు పదాలే రాయాలి, కొత్త కొత్త పదాలు వెలికి తీయాలి అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ పదాలు. కానీ అక్కడికి పోయే తర్వాతకి కొంచెం ఈ సినిమా రైటర్స్కు అవకాశం అట్లా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడవలసి వస్తుంది, హిందీ పదాలు వాడవలసి వస్తుంది. అది మాకు మనసుకు నచ్చదు. కానీ అది కమర్షియల్ బిజినెస్ కాబట్టి మా మనసు నచ్చకున్నా మేము రాయవలసి వస్తుంది. కానీ తప్పదు అన్నట్టుగా ఈ సినిమా పాటకు హీరో గారి ప్రభావం ఉంటుంది, పెద్ద హీరోయిన్ అయితే హీరోయిన్ గారి ప్రభావం ఉంటుంది. అందులో నటించే విలన్ గారు కూడా చెప్తుంటారు ఒక్కోసారి. అంటే అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తుంటారు. రచయిత గౌరవం ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ అభిప్రాయాలు ఉంటాయి, హీరో అందరి నిర్మాత గారికి కొందరికి అవగాహన ఉంటుంది, కొందరికి అవగాహన ఉండదు. వాళ్ళు కూడా చెప్తుంటారు. అందరినీ కవర్ చేసుకుంటూ ఒక అవకాశం, మేము కొత్తగా ఉన్నాం కాబట్టి కొత్త వాళ్ళం కాబట్టి అవకాశం ఎక్కడ మిస్ అయిద్దు అన్నట్టుగా రాస్తుంటాం. కానీ మా నిజాన్ని చెప్పాలంటే స్వచ్ఛమైన తెలుగు పదాలతోనే అద్భుతాన్ని సృష్టించాలి అని ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఇంగ్లీష్ పదాలు మాట్లాడేది మొత్తం ఇంగ్లీష్ పదాలే మాట్లాడదాం అంటే మనమే మారుదాము, మన పాట ద్వారానే కొత్తదానాన్ని ఇద్దాము అని అనుకుంటాము. అది ఎప్పుడు వస్తుందని సాధ్యమైంది అంటే మేము ఒక గొప్ప రైటర్గా హిట్ అయిన సాంగ్స్ హిట్ అయితే అప్పుడు మా అభిప్రాయం కూడా కాదు ఇట్లా చేయొచ్చు అని చెప్పొచ్చు. సాధ్యమైతే నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒక కాలేజీకి పోయిన అనుకోండి, వాళ్ళ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అనేటివి వింటుంటాను. ఇప్పుడు ఎవరన్నా మందు తాగుతుంటూ కూర్చుంటారు అనుకోండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు, వాళ్ళు అసలు వాళ్ళ భావం ఏంది అసలు ఎలా, అది గమనిస్తుంటాను. ఒక జాతరలోకి పోతే అలా ఏం జరుగుతుంది, ఒక బోనాల పండుగలో ఏం జరుగుతుంది, అసలు పదాలు వాడుతుంటారు, ఆ నేపథ్యం ఏంది, అది అన్నీ ఒకసారి నోట్ చేసుకుంటాను. ఎక్కువ మట్టుకు ఇవన్నీ నేను ఒక బుక్స్లలో రికార్డ్ చేస్తుంటాను. అంటే మర్చిపోయే సందర్భం వస్తుందేమన్నట్టుగా ఒక పేపర్ పెన్ అయితే ఎప్పటికి ఉంటుంది దగ్గర. అంటే ప్రజాబాహుల్యంలో నానుతున్న పదాలని మీరు ఎక్కువ మట్టుకు సేకరించడానికి ప్రయత్నం చేస్తాను. అది ప్రతి రచయితకు ఉండాలి, ఒక గీత రచయితకి అని కాదు, మామూలు పుస్తకాల రచయితకు కూడా అలవాటు ఉంటుంది కంపల్సరీ. ఈ సినిమా రైటర్ కూడా ఉండాలి, కథా రచయిత కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఉండాలి. ఎక్కువ మటుకు తిరుగుతుండాలి. తిరగడం వల్ల జనంలో తిరగడం వల్ల జనం నుంచి వచ్చే పదాలు కొత్త కొత్త పదాలు, ఇప్పుడు కొన్ని పదాలు మారుతున్నాయి, ఆ మారే పదాలు కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం రాసే పాట వాళ్ళు మాట్లాడే భాషకు దగ్గరలో ఉంటే వాళ్ళ హృదయాలకు కట్టుకుంటుంది. మనం ఎప్పుడో పాత పదాలతో రాసినాం, ఇప్పటి తరానికి పాత పదాలు తెలివే అసలు. నేను ఒక టీచర్గా చెప్తున్నాను, అసలు పుస్తకాలలో కూడా మారాలి కొన్ని పదాలు. ఆ పుస్తకాల పదాలు ఉన్న పదాలు మాత్రం తెలుస్తుంటాయి, జనంలో ఉండే పదాలు కూడా కొన్ని పాత పదాలు కొన్ని తెలియవు పిల్లలకు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు అయిన తర్వాత
నాకు ఒక బాధ ఏంటంటే నేను ప్రాథమిక తరగతుల వరకు మాతృభాషలోనే బోధన జరగాలనేది నేను గట్టిగా వాదించే వాళ్ళు నేను ఒకరిని. అమ్మ ఒడి నుంచి వస్తాడు పాఠశాలకు. అవునండి. తర్వాత 5th వరకు ఆంగ్ల భాషలో ఎంతైనా చెప్పండి, 5th వరకు మాతృభాషలోనే విద్య. ఎంత ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు చదివినా మాతృభాషలో ప్రాథమిక తరగతులన్నీ అభ్యసించడం ద్వారా మీరు ఏ భాషలోనైనా రాణించగలుగుతారు సార్. రైట్. ప్రభుత్వం కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అని కాకుండా 5th వరకు పిల్లలందరికీ మాతృభాషలో చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంకొకటి మెయిన్ ప్రాథమిక తరగతుల్లో 1, 2, 3 తరగతులు విద్యాబోధన సరిగ్గా జరిగితే ఖచ్చితంగా 10వ తరగతి వరకు సక్సెస్ అవుతాం మనం. ఎప్పుడైతే ప్రాథమిక దశ 1, 2, 3 పునాది దశ, ఈ దశలో అశ్రద్ధ జరిగితే వాళ్ళు 4వ తరగతి చదువుతారు, 5వ తరగతి చదువుతారు, 6వ తరగతి చదువుతారు అనుకుంటే విద్యా వ్యవస్థ ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. నేను ఈ విషయం సార్ రమేష్ సార్ గారు కూడా చెప్పాను కదా, మన డిఎస్సిలో ఆర్జేడి గారు, ఆయన సార్ కూడా చెప్పాను ఈ విషయాన్ని. సార్ ప్రైమరీ సెక్షన్లో మాతృభాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు ఈ ఉన్న కాన్సెప్ట్ అంతా చెప్తే మెల్లగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చు. కన్నడ ఏ భాషలో ఏదైనా మార్చండి, ఇంగ్లీష్ కాదు ఇంకా ఏదైనా సరే, మరాఠీగా ఏదైనా సరే, ఫస్ట్ ఫౌండేషన్ మాత్రం మాతృభాష. ఇప్పుడు మరాఠీ వాళ్ళు ఆంగ్లమే అంటున్నారు, కన్నడ వాళ్ళు ఆంగ్లమే అంటున్నారు, ఒక తమిళులు మాత్రం వాళ్ళ మాతృభాషను కాపాడుకుంటారు ఎక్కువ. అట్లనే మన తెలుగును కూడా మనం కాపాడుకోవాలంటే మాతృభాష వరకు వస్తే అందరూ మన తెలుగును 5th వరకు కాపాడుకుందాం, 5వ తరగతి వరకు. తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి సార్. ఆ 5వ తరగతి వరకు కూడా 3వ తరగతి వరకు 1, 2, 3లో మంచి ఉపాధ్యాయులు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని అట్లా నియమించి మాతృభాషను బాగా చదివించినట్లయితే వాళ్ళు ఏ భాషలోకైనా అవగాహన చేసుకోగలుగుతారు. ఇక్కడ అవగాహన లేక అంటే తెలుగు భాషలో ఉన్నంత మాధుర్యము నాకు వేరే భాషలో ఏ భాషలో అనిపించదు, ఆంగ్ల భాషలో అనిపించదు అసలు. అంత మంచి భాషను మనం భవిష్యత్ తరాలకు అందించాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ప్రాథమిక అంటే ఉన్నత తరగతుల్లో ఇంకా ఆంగ్లం ఎందుకు చదవాలి అంటే ప్రపంచంతో పోటీ పడాలంటే మనం దానికి సంసిద్ధులు కావాలి. కాబట్టి ఉన్నత తరగతుల్లో ఆంగ్లం పోయినా పర్వాలేదు, మొత్తానికి ఆంగ్లం చదివినా పర్వాలేదు, కానీ మాతృభాష వరకు ఇక్కడ 5th క్లాస్ వరకు చదవాలనేది నా ఆశ సార్. పాటలు కూడా ఎక్కువ మటుకు అంటే ఈ ఇంగ్లీష్ పదాలు ఆంగ్ల పదాలు కాకుండా తెలుగులోనే నేను నాతో పాటు సాధ్యమైతే రాయాలని కోరుకుంటున్నా. వచ్చిన అవకాశం మాత్రం తప్పకుండా వినియోగించి మంచి పాటలు అందిస్తాను సార్. నాకు వచ్చిన అవకాశం మాత్రం ఒక 100 పాటలు మంచి పాటలు రాయాలనేది నా కోరిక. ఆ కోరిక నెరవేరుదని కోరుకుంటున్నా. మీరు అంటే ఇట్లాంటి వాటికి సంబంధించి బడిబాట పాటలు కూడా రాశారని చెప్పారు కదా. అవును. నేను మరి ఇట్లాంటి మీ భావాల్ని అందులో ఏమైనా వ్యక్తీకరించారు పాటలు? నేను ఖచ్చితంగా మన స్కూల్ ఇట్లా ఉంది అని నేను రాశాను. చాలా 4 పాటలు రాశాను. రమేష్ సార్, గాజల రమేష్ సార్ గారు అవకాశం ఇచ్చారు. దేవసేన మేడం గారు, ఇప్పుడున్న దేవసేన మేడం గారు. ఎంత అందంగా ముస్తాబైతుందో మా ప్రభుత్వ బడి అని ఒక పాట రాశాను. రంగు రంగుల బొమ్మలున్నవి మా సర్కారు బడిలో అని ఒక పాట రాశాను. అంటే పిల్లలు రావడానికి రంగురంగుల బొమ్మల పాట అయితే చాలా స్కూళ్ళలో వాళ్ళు కార్యక్రమాలలో వేసుకుంటుంటారు. మన బడిబాట కార్యక్రమంలో చాలా ప్రచారం చేశారు వాళ్ళు, విద్యాశాఖ వాళ్ళు. తర్వాత అదేవిధంగా మొన్న ఎన్నికల సందర్భంలో కూడా ఒక పాట రాశాను. మన మెదక్ జిల్లా కలెక్టర్ గారు రాపించారు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా నేను రాశారు ఎన్నికలప్పుడు. మంచి ఫలితం అంటే సార్ కూడా అంటారు, అంటే బాగా రాసిన పాట, సాహిత్యం ప్రజల్లోకి వెళ్ళింది, అందరి కృషి వల్ల ఒక 90% ఎన్నికల ఓటింగ్ శాతం అయితే పెరిగింది అంటున్నారు. అది అంటే ఒక ఓటింగ్ శాతం పెరగడానికి ఒక పాట కూడా ఒక కారణమైంది. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రాయాలి అంతే. మన సొంత ప్రయోగాలు చేయొద్దు. ఎవరైనా సరే, ఏ రచయిత అయినా సరే, ప్రజలకు అర్థమయ్యే ఏది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ టైం ఉంటలేదు ప్రజల దగ్గర, వినగానే అర్థం కావాలంతే. అంతే, అట్లనే రాయాలి. అందుకని కొన్ని పాటలు బాగా హిట్ అవుతుంటాయి, కోట్లలో చూస్తుంటారు. అలా ఏముంది అంటే ఏముండదు, మరి ఉంటుంది, ఏదో ఉంటుంది. ఏది ఉంటుంది అంటే వాళ్ళకి అర్థమయ్యే పదజాలం ఉంటుంది అక్కడ. కాబట్టి వాళ్ళకు ఒక కిక్ వస్తుంది ఆ పాట వింటుంటే, అదే ఆ సంగీతం మీద.
సాహిత్యానికి సంగీతం జోడైతే జోడెద్దుల బండి, పాట అనేది జోడెద్దుల బండి, సంగీతం సాహిత్యం అనేది జోడెద్దుల బండి, నృత్యము దృశ్యము. ఒక పాట అనేది ఎందుకోసము అంటే పాట వింటారు, వినడం ద్వారా శ్రవణం ద్వారా వ్యక్తది, చూస్తారు బొమ్మను, చూడడం ద్వారా ఈ జ్ఞానం, ఈ చూచుట అనే జ్ఞానం వల్ల మెదడుకి ఎక్కుతుంది, వింటారు మనసుకు వింటారు, అది దాని భావాన్ని అర్థం చేసుకుంటారు మానసికంగా. ఇవన్నీ రకాలుగా పాట తొందరగా వెళ్తుంది. నేను చాలా మటుకు స్కూల్లో లెసన్స్ కూడా కొన్ని చిన్న చిన్న ఉంటే పాటల రూపంలో టకటక పాటల రూపంలో చెప్తే పిల్లలకు తొందరగా అర్థమయ్యేది. అటువంటి ప్రయోగాలు చేస్తుంటాను. అంటే నా వృత్తిలో కూడా, ఈ ప్రవృత్తిని వృత్తిలో కూడా తీసుకెళ్తున్నాను. వర్ధమాన సినీ గీత రచయితగా మీరు మరింత అభివృద్ధి చెందాలని మా శ్రోతల తరఫున, మా తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.